రేపు కనీసం వారానికి ఒక్క రోజైనా వెజ్ తినాలి. టేస్ట్ మాత్రం మామ హైలైట్ ఉందన్నమాట. ఏమైనా ముస్లిమ్స్ బిర్యానీ, ముస్లిం బిర్యానీ భలే ఉంటుంది. అట్టగా తమ్మి నేను చూపిస్తా చూడు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే ఎక్కడ ఉన్నారా? ప్రెసెంట్ అయితే రాణిపేటలో ఉన్నాం మామ. లాస్ట్ వీడియో చూసుంటారు కదా, నేను నైటే వచ్చాను అనమాట. సో ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మీకు తమ్నెల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ప్రెసెంట్ అయితే నాకు తెలియదు, తర్వాత డిసైడ్ అవుతాం అనమాట. మీకైతే అర్థమైపోయాడు తమ్నెల్ చూసాక. సో టాపిక్ ఏమైనా కానీ వీడియో లాస్ట్ రోజు చూసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళండి, ఓకేనా? చలో వీడియో స్టార్ట్ చేద్దాం. సరే ఓకే కదా. షరీఫ్ బాయ్ బిర్యానీ బాగానే ఉంటుంది. ఉంటదంట. నువ్వు ఎప్పుడు తిన్నావు? చెప్పాడు ఆటో చూద్దాం. ఎంత చిన్నది చూడరా అసలుకే. అదే చాలా మంది జనాలు. వేడి ఉందా అది? జాగ్రత్త పడిపోద్ది. ఎటుంది? బాగుందా? బాబు ఉడికిందిరా మొక్క కూడా. ఎట్టని చూడు అసలుకి. విడివిడిగా వచ్చేస్తుంది, పీస్ వచ్చేస్తుంది. ఏమన్నా బిర్యానీ రోడ్ సైడ్ హెవీగా అందులో ముస్లిమ్స్ బాగా ఉంటుంది. అరే ఇది ఎలా అయినా లాగాలరా బయటికి. అదే టాస్క్ ఈరోజు. బాబాయ్, నాకు కొంచెం ఈ బోన్ బ్రేక్ అవటం లేదు, కొంచెం తీసి పెట్టవా? బొబ్బుకి నవ్వం లేకపోతే మన వంశానికి అవమానం రా. ఏదిటి? అదే కానీ మన బాలయ్య తీసుకొస్తే ఇదిగోరా తినేమో మటన్ బిర్యానీ రాయిచ్చింది, వెజ్ మీల్స్ అని రాయిచ్చాం అనమాట. నువ్వు చెప్పరు ఏం చెప్తాను? టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. కరెక్ట్ 12 టైము. 12 అప్పుడే సగం బిర్యానీ అయిపోయింది. అదే ఒక అండా కంప్లీట్ అయిపోయింది, సగం. అయిపోయింది అప్పుడేనా? అదే బాగా ఫేమస్ మా ఇది. డ్రై ఫ్రూట్ చెప్తానమ్మా. డ్రై ఫ్రూట్ షేక్ ఎంత లేదు? ఒకటి 90 రూపాయలు కదా. కానీ మా ఎంజాయ్ చెయ్యి. లోపల బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారు మామ. పైన టాపింగ్స్ కి బాదం పప్పులు ఆయన వేసి ఇచ్చారు. బాగుంది. కడుపు నిండిపోయింది మామ. ఇంకెళ్ళి సైడ్కి వెళ్ళి ఫుల్ వర్క్ అనమాట ఈరోజు. మామ అది ఎక్కువ పని చేయించారు, ఫుల్ తినిపించేసా. ఓ అబ్బా, చిన్న పిల్లకాయని బెదిరిస్తా ఉండవే. ఓ మామ, ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది అనమాట. మనం ఇప్పుడు తినింది బ్రేక్ఫాస్ట్ కాదు, ఓన్లీ లంచే. బ్రంచ్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి తినేసాము. పొట్ట ఫుల్ అయింది. ఫుల్ అయిపోయింది. నీకా? నీకే ఉన్నాయి. నాకు ఖాళీగానే ఉంది మామ. ఇంకో బిర్యానీ ఇచ్చినా సగం తినేయచ్చు. నువ్వు సగం తినలేవా? నేను సగం తినగలను. తగ్గేయాలి మా ఫుడ్, మరీ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు ఆ తొప్పురిద్యా. నీకోసం మజ్జిగ కూడా తెప్పించానా? తెప్పించాడు. అవును, ఆల్రెడీ పెట్టినారు ఈడ. అది వేరే విషయం. అదే మూత తెప్పించమంట. అదే మూత తీసలే నీకోసం. ఎట్టుందే? హైలైట్ కదా, చాలా బాగుంది. ఎండ చూడండి మామ ఎలా ఉందో. ప్యానల్స్ మీద మీకు రేడియేషన్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మాకైతే డైరెక్ట్గా చూసేది తెలుస్తుంది. ఈ టైంలో మజ్జిగ తాగాం కాబట్టి బాగుందన్నమాట. చాలా బాగుంది మజ్జిగ నిజంగా. ఇంకా ఇంత ఉంది మన కోసం. 2 hours later. ఇప్పుడే దిగామన్నమాట రాణిపేట. టైం వచ్చి 7 అయిపోయింది. ఏంది మామ బర్గర్ ఇప్పుడు కావాలి? ఏదో ఒకటి తినేద్దాం. క్రేవింగ్స్ హౌస్ మొన్న చూపించాం కదా వీడియోలో, ఆడికి వెళ్తున్నాం. సో ఇదే మామ క్రేవింగ్స్ హౌస్. లాస్ట్ టైం వచ్చాము, బాగానే ఉన్నింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఉన్నారనమాట, ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నారు. గుడ్లు బల్లిగుడ్లు కాదురా అవి. సరే ఏం తీసుకుంటారా? చాలా ఉన్నాయి. నాకు బర్గర్ కావాలి మామ, చికెన్ బర్గర్ చీజ్ 150 రూపాయలు. 2 చికెన్ బర్గర్ చెప్పేసేదే అన్న. 2 చికెన్ బర్గర్ చీజ్ బర్గర్. చీజ్ లేదు, నార్మల్ లేదు సార్. నార్మల్ ఓకే. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మా వింగ్స్, లెగ్స్, లాలీపాప్, వేఫల్, మినీ బర్గర్స్, ఫ్యామిలీ బకెట్ చాలా ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏదైనా తీసుకుంది ఫ్యామిలీ బర్గర్, మినీ బకెట్ 230 రూపీస్. రోజు మిల్క్ తీసుకున్నాము, అది షూట్ చేయలేదు నేను. అప్పుడు లెగ్స్, లాలీపాప్స్ తీసుకున్నాం 150 రూపాయలు 4 పీసులు. ఎవరో పెయింటింగ్ స్టిక్కర్ అదే అవును స్టిక్కరే. బాగా చేస్తున్నారు రా చిన్న షాప్ని, చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు కదా. మళ్ళీ చాలా ఐటమ్లు ఉన్నాయి మళ్ళీ.
ఎక్స్ప్లోర్ చేయలే కానీ ప్రతి చిన్న విలేజ్ లో కూడా మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్లు చాలా మంచిగా దొరుకుతాయి కదా. ఇప్పుడు చూడు ఆ రోజు బిర్యానీ హైలైట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా బాగుంటుంది, మన హోటల్ కూడా బాగానే ఉంటుంది. మామ చికెన్ బర్గర్, పైన బ్రెడ్, లోపల చికెన్ ప్యాటీ, కింద కుకుంబరు, ఆనియన్స్, క్యాప్సికము, ఏదో సాసులు గీసేసి ఇచ్చేసాడు అనమాట వేడి చేసి. సరైన బయట వేయాలా, చికెన్తో పాటు రావాలా. అసలు చికెన్ అడి వచ్చింది, నువ్వు తినే దాంట్లో ఒట్టి బ్రెడ్ వచ్చింది కదా. అట్టగా తమ్మి నేను చూపిస్తా చూడు. అంటే నా నేర్చు ఇప్పుడు సగం అయిపోయిందిరా. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. నోరు తెరువు ఫస్ట్. ఇంతే మామ, చేసాం మామ. ఇప్పుడే బర్గర్ తినేసి వచ్చాం మామ. అలా వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని ఈ చిక్కీ ఏదో తీసుకున్నాం అనమాట. ఏమంటారు దీన్ని, బాదం చిక్కీ కదా. పట్టుకున్నా 5 రూపాయలు వేస్ట్. సో మామ ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది అనమాట. ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. ఇంకెళ్ళి తినాలి డిన్నర్. చూపిస్తా డిన్నర్లో ఏం తింటున్నాం ఏం కథ అని. ఎలా వెజ్జా నాన్ వెజ్జా తెలిసిందే. ఇంకా నాన్ వెజ్ అనమాట. డైలీ నాన్ వెజ్ అయిపోతుంది అసలుకి. కనీసం వారానికి ఒక్క రోజైనా వెజ్ తినాలి. అట్టయిపోయింది పరిస్థితి. ఒక్క రోజైనా నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళం అప్పట్లో. నవసారిలో గుజరాత్ లో ఉండేటప్పుడు ఒక్క రోజే నాన్ వెజ్ తింటే చాలరా అనుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఒక్క రోజైనా వెజ్ తింటే చాలరా అనుకునే స్థితికి వచ్చేసాం మేమైతే. కొంచెం తగ్గియాలి నిజంగానే. నాన్ వెజ్ అంత మంచిది కాదు అంటున్నారు. సో అందులో మేము తినేది బయట. ఇంట్లో అయినా చేసుకొని తింటే అది వేరు, అండ్ బయట తింటున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందే. సో చూద్దాం ఇప్పుడు కూడా వెళ్ళి ఇంకేం చేస్తాం ఎరా. అంతే కదా, వేరే ఆప్షన్ లేదు మనకి. వేరే ఆప్షన్ లేదు అనుకొని వెళ్ళి చికెన్ తినాలన్నమాట ఇప్పుడు. అనుకోలే అంతే, పోదాంపా. అదే చెప్పు, ఇంకేముందా? అదే నాకు చికెన్ తినాలనిపిస్తుంది. చికెన్ తినమ్మా. ఆల్ఫాహామ్ చికెన్ చెప్పుకొని హాఫ్ ఏమైనా ఫ్రైడ్ రైస్ చెప్పేసుకుని సగం సగం తినేద్దాం అనుకున్నా. ఫ్రైడ్ రైస్ ఓకేనా నీకు? ఫ్రైడ్ రైస్ వద్దులే. బర్న్డ్ గార్లిక్ చికెన్ నూడిల్స్ ఓకే కదా. ఇది మామ మనం అడిగింది. బాగుంటుంది. జమీందారీ స్పెషల్ నాకు అంత నచ్చలేదు. అది కొంచెం మింట్ ఫ్లేవర్ వస్తారు కదా, అది నాకు అంత నచ్చలేదు. బీబీక్యూ గ్రీన్ కలర్ వచ్చింది అది అంత అనిపిలే, అందుకే చెప్పు. ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. మీడియం జ్యూసీగా కావాలంటే ఈ రెండు, స్పైసీ కావాలంటే పెప్పర్ నార్మల్. ఓకే, అది స్పైసీగా ఉంటుంది. ట్రై చేద్దాం. తీసుకో, ఇది బాగుంటుంది మామ, జ్యూసీగా. తీసుకో ఏదో ఒకటి, నీకు ఏదో కావాలి తీసుకో మామ. చేసుకో, పెద్దది అంతే కదా. రోటీ కాదు అది, కుబూస్ అంటారు. కుబూస్ అని రోటీ లాగే. వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. మామ ఇది బర్న్డ్ గార్లిక్ నూడిల్స్ అంట. అంటే ఏంది గార్లిక్ అంటే ఏంది? వెల్లుల్లి కదా, వెల్లుల్లి కదా గార్లిక్ అంటే. అదనమాట, ఆ ఫ్లేవర్లో ఉంటుంది. సో మనం ఇప్పుడే తినేసాం అనమాట. టైం వచ్చి 9:30 అవుతుంది. సో ఇంకా ఫినిషింగ్ టచ్ కోసం బ్రౌనీ తిన్నాక పోతున్నాం. ఇక్కడ దగ్గరలో బ్రౌనీ షాప్ ఉంటుంది, అక్కడ వేఫల్స్ అన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. టైం 9:30 కదా, చూద్దాం ఉందో లేదో. అదే అనమాట ఈరోజు లాస్ట్ ఫినిషింగ్ టచ్. లేదనుకుంటారా షాపా? బండి లేదు, ఇక్కడ పెట్టుకుంటాడు రోడ్లో. అవునవును, షాప్ లేదు. లాస్ట్కి బాదం పాలు తీసుకుంటున్నాం మామ, స్పెషల్ బాదం పాలు 50 రూపాయలు అంట. అరే నీ ఎలాంటుంది? ఓకేనా, పర్లేదా? సో మామ అలా జరిగిందనమాట మన ఫుల్ డే ఆఫ్ ఫిట్టింగ్. ఇప్పుడే రూమ్కి వచ్చాము, ఇప్పుడే పండుకొని నిద్రపోవాలన్నమాట. టైం అయితే 11 కావస్తుంది. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఈ సైట్కి వెళ్ళాలి, అదాది ఇది. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే హైప్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల, బై.